ఎన్నికల కమిషనర్ను కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఆయన సూచన మేరకు అదనపు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్కు నేరుగా వెలగపూడి ఏపీ సచివాలయంలో నవతరం పార్టీ నుంచి వినతి పత్రం అందించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఎన్నికల కమిషనర్కు చంద్రబాబు వైరస్ తాకిందని, గుడ్ ఎంపైరింగ్గా ఎన్నికలు కమిషనర్ వ్యవహరించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేయడం గురించి వివరణ తీసుకుని ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని రావు సుబ్రహ్మణ్యం వినతి పత్రం అందించారు. కమిషన్ సక్రమంగా వ్యవహరించలేదనే పద్ధతిలో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొస్తూ నవతరం పార్టీ నుండి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద సత్వరమే విచారణ జరిపించాలి. ఎన్నికల కమిషన్ ఆయన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ తీసుకోవాలని కూడా ఎన్నికల కమిషన్కి నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదైనా రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ దాన్ని కూడా బెదిరించేటువంటి ధోరణి మరి ఈరోజు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. లాస్ట్ టైం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి కాకుండా చక్కగా నాలాంటి వాళ్ళు, నవతరం పార్టీ నుండి పోటీ చేసిన వాళ్ళు, స్వతంత్రులు అందరూ కూడా చక్కగా పోటీ చేసే వాతావరణాన్ని ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో కల్పించింది. ఎన్నికల కమిషన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో సీఈఓ గారికి ఒక రిప్రజెంటేషన్ నవతరం పార్టీ నుండి ఇవ్వడం జరిగింది.